హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. విజయవాడ మునగటానికి అసలు కారణాలు ఏంటి? గతంలో అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు మునిగిపోతుంది అనే అంశాలను ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో చెబుతూ ఉన్నారు. సో నేను దీనిపైన కొంచెం స్టడీ చేశాను. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత మునిగింది, ఏంటి అనేది. తప్పు ఎవరిది అని అనుకుంటే వీడియో చివరిలో నేను మొత్తం చెప్పేసిన తర్వాత ఈ తప్పు ఎవరితో మీరే డిసైడ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఇది సాదాసీదా విషయం కాదండి. రాజకీయాలు కాదు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకునే అంశం అంతకంటే కాదు. కేవలం ప్రజలు వాళ్ళ యొక్క రక్షణ, దానిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం మాట్లాడాలి. పైగా ఇది ప్రకృతికి సంబంధించిన అంశం. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకుని పాయింట్స్ అన్నీ కవర్ చేయాలి. వీలైనంత వరకు త్వరగా పూర్తి చేయడానికి ట్రై చేస్తాను. ఇక విషయంలోకి వచ్చేసరికి కృష్ణానదిలో వరద ప్రవాహం ఎంత అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 1903వ సంవత్సరంలో అంత ప్రవాహం వచ్చింది. అప్పుడు సుమారుగా 11 లక్షలు కూడా కాదు, 10.5 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలటం జరిగింది. ఆ 1903 తర్వాత 2009లో 11,10,10 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇప్పుడు అంతకు మించి 11,40,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఓకే, ఇది వరద. ఇక్కడ విజయవాడ మరి ఎప్పుడు ఎందుకు మునగలేదు? విజయవాడ 2009లో మునిగిందా? మునగల. కానీ ఒక 30,000-40,000 క్యూసెక్కులు మాత్రమే వ్యత్యాసం. అఫ్కోర్స్ కృష్ణలంక కరకట్ట మీద ఉన్నది మునిగిపోయింది, దానికి ఆ రీటైనింగ్ వాళ్ళు ఇప్పుడు ఉంది కాబట్టి ఓకే. కానీ విజయవాడ ఇటు ప్రక్కన, ఇటు ప్రక్కన, ఏటి గట్టమ్మటే కాదు, విజయవాడ సిటీ ఎప్పుడైనా మునిగిందా? 2009లో మునిగిందా? గుర్తెచ్చుకోండి, గూగుల్లో కొట్టండి, మునగల. కానీ 2005లో మునిగింది. 2005లో కృష్ణానది ప్రవాహం ఉందా? లేదు. కానీ విజయవాడ సిటీ మునిగింది. సో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? కృష్ణానది వరదకి విజయవాడ మునగడానికి సంబంధం లేదు. కానీ చిన్న లింక్ అయితే ఉంది. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? లాస్ట్ మాట, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉందో ఆ ఇల్లు మునిగిపోకుండా కోసం విజయవాడలోకి నీళ్లు వదిలేరు అంటారు. అసలు ఎట్లా ఉంటుంది సంబంధం? నెక్స్ట్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, విజయవాడలో అత్యధికంగా ఆగస్టు 31వ తేదీన విపరీతమైన వర్షం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షం. ఒకటి, బుడమేరు వాగు, బుడమేర ఉంది కదా, బుడమేర పొంగటం. 2, ఇక్కడ ఎగువన వరదలు. సాధారణంగా వరదలు అంటే విపరీతంగా వర్షాలు నార్త్లో వచ్చిన అవి ఆల్మట్టి డ్యామ్, అటు నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచెంతల నుంచి ప్రకాశం బ్యారేజీ, ఆ తర్వాత దిగువకు విడుదల చేయటం. ఇదే కదా ఆర్డరు. ఇప్పుడు మనకు వర్షాలు పడకపోయినా ఎగువన వర్షాలు విపరీతంగా కురిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ డ్యామ్స్ అన్నీ కూడా నిండుతాయి. నిండిన తర్వాత ఎప్పుడైతే ఓవర్గా వాటర్ ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా అక్కడ నుంచి రిమైనింగ్ బ్యారేజెస్కి వదులుతారు. అది శ్రీశైలం కావచ్చు, పులిచెంతల కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు. ఇది ఒక తంతు. ఒక్క విజయవాడలోనే మన 31వ తారీఖున సుమారుగా 27 సెంటీమీటర్ల వర్షం పడింది అంటే ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? ఎటు వెళ్తాయి? వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడైనా సరే ప్రాపర్గా ఉన్నదా? ఇప్పుడు అదే అంశం మనం చర్చించుకోవాలి. ఈ డ్రైన్ల నిర్మాణం వచ్చేసి 2017వ సంవత్సరంలో 59 డివిజన్లకు కాను 440 కిలోమీటర్ల కాలువలు నిర్మించవలసి ఉంది. సో 440 కిలోమీటర్లు అనమాట అది నిర్మించాల్సింది, ఏది డ్రైన్ల నిర్మాణం. అయితే 2017 ఏప్రిల్లో ఎల్ఎన్టీ వాళ్ళకి అప్పచెప్పారు ఈ యొక్క ప్రాజెక్ట్ని. వారు అంటే ఒకేసారి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉండదు కదా, వాళ్ళకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇంత బడ్జెట్ ఇంత అని చెప్పేసి ఉంటుంది కదా. ఇంత సమయంలో 172 కోట్లు ప్రాజెక్ట్ వాల్యూతో 252.22 కిలోమీటర్ల వరకు కాలువల నిర్మాణం జరిగింది. మొత్తం 252.22 కిలోమీటర్లు అయిపోయింది కదా ఈ డ్రైన్ల నిర్మాణం. మొత్తం నిర్మించాల్సింది ఎంత? 440. అంటే సుమారుగా ఇంకా 190 కిలోమీటర్ల పాటు నిర్మించవలసిన డ్రైన్ల నిర్మాణం అలాగే ఉంది. దాని తర్వాత ప్రభుత్వం ఏమైనా సరే అనుసరించిందా? చేయాల. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కనీసం ఆ నిర్మించిన డ్రైనేజ్లు అయినా సరే
వాటికి మరమ్మతులు ఎప్పటికప్పుడు డ్రైన్ క్లీన్ చేసుకుంటూ ఉంటే వాటర్ ఫ్లో ఉంటుంది. అది క్లీన్ చేశారా? చేయలేదు. దానివలన ఇదొక ప్రాబ్లము. ఇక దాని తర్వాత వాస్తవంగా ఈ బుడమేరు పరిస్థితి ఏంటి అంటే 2005లో ఎప్పుడైతే విజయవాడ మునిగిందో ఈ బుడమేరు పొంగడం వలన డైవర్షన్ పనులు మొదలు పెట్టాలి. అంటే ఈ బుడమేరు వాగు డైవర్షన్ వీటికి సంబంధించి ఆ పనులు మొదలు పెట్టాల, అవి అటకెక్కించేశారు. 2008లో ప్రవాహం రాకుండా ఉండడానికి ఈ ప్రవాహం మెయిన్గా రావడానికి ఇది ఒక రీజన్. 2008వ సంవత్సరంలో ఏదైతే కరకట్ట ఉంటుందో వరద ప్రవాహాన్ని ఆపడానికి ఆ కరకట్టను ఆక్రమించేసి ఇళ్ల నిర్మాణం చేశారు మన జనాలు అన్నమాట. ఈ ఇళ్ల నిర్మాణం చేయటం దానివల్ల ఎంత ప్రకృతి విపత్తు వస్తుందో అర్థం చేసుకోండి. ఇక్కడ మరొక కారణం ఏంటి అంటే ఇబ్రహీంపట్నం మండలం తలప్రోల్లో ఈ బుడమేరు వాగుకి గండి పడింది. అక్కడ ఈ గండి పడటంతో రాత్రికి రాత్రి 11 షట్టర్లు వెలగలేరులో 11 షట్టర్ గేట్లు ఎత్తివేయాల్సి వచ్చింది. ఇక్కడ మామూలుగా ఎన్ని క్యూసెక్ల వాటర్ వచ్చిందో తెలుసు ఈ బుడమేరు నుంచి ఈ విజయవాడ మునగటానికి. దాని కెపాసిటీ మామూలుగా అయితే 11,000 క్యూసెక్లు, కానీ 30,000 క్యూసెక్ల నీటి ప్రవాహం వచ్చింది. సో ఈ 30,000 క్యూసెక్లు ఈ బుడమేరు అసలు నీరు ఈ బుడమేరు వాగు ఎటు నుంచి ఎటు పోవాలి, అసలు దాని రూట్ ఏంటి అంటే ఇది ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టింది. కానీ ఖమ్మం జిల్లా బోర్డర్లో పుట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వెలగలేరు ప్రాంతం, అటు నుంచి ఇబ్రహీంపట్నం, అటు నుంచి గొల్లపూడి, విజయవాడ రూరల్ నుంచి దాని మీదుగా బుడమేరు, అటు నుంచి విజయవాడ మీదుగా అది కొల్లేరు సరస్సు అంటారు చూసారా, అక్కడికి వెళ్ళింది. అది ప్రధాన నీటి వనరులు అన్నమాట అక్కడికి. సో ఆ విధంగా 170 కిలోమీటర్ల ప్రవాహం ఉంది దీనికి. అటువంటిది ఇక్కడ జరిగింది ఏంటి, 30,000 క్యూసెక్కులు. ఈ 30,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం పైగా ఇక్కడ చూడండి, ఆపరేషన్ కొల్లేరు 2005 సెప్టెంబర్లో ఇది ముంచేసింది. ముంచినప్పుడైనా సరే దాని తర్వాత అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు దానిపైన చర్యలు తీసుకోవాలిగా. పోనీ వాళ్ళకి లేదు. కనీసం ప్రజలన్నా ఈ విధంగా మునిగిపోయింది కదా, మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి ఆ నాయకుల్ని ప్రశ్నించారా, అడిగారా? లేదు. ఇదొకటి. ఇక్కడ మనం కనుక గమనిస్తే చెప్పాను కదా, మ్యాక్సిమం ఈ బుడమేరుకి 11,000 క్యూసెక్కులు మాత్రం కెపాసిటీ. 2005లో వచ్చింది ఎంతో తెలుసా, 70,000 క్యూసెక్కులు. అప్పుడు 70,000 క్యూసెక్కులు వచ్చింది, ఇప్పుడు వచ్చింది 30,000 క్యూసెక్లే. అయితే ఇక్కడ విజయవాడలో వర్షం పడటం ఒకటి, బుడమేరు వాగు పొంగటం ఒకటి, మున్నేరు పొంగటం ఒకటి, మరో ప్రక్కన ఇక్కడ మామూలుగా బుడమేరు నుంచి కృష్ణానదికి వెళ్ళడానికి, కృష్ణానదికి కూడా డైవర్ట్ చేయొచ్చు బుడమేరు నుంచి. అయితే ఈ 11,000 క్యూసెక్లు డైవర్ట్ చేయడానికి స్కోప్ ఉంది. ఈ డైవర్ట్ చేస్తున్న క్రమంలో అటు నుంచి వరద ప్రవాహం ఎక్కువైంది కదా కృష్ణానదిలో. ఆ వరద ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ 11,000 క్యూసెక్స్లు అటు వెళ్ళటానికి కూడా స్కోప్ లేదు బుడమేరు నుంచి. సో అటు ఎగువ నుంచి వాటర్ రావడంతో అటు నుంచి ఇంకా ఇటు వస్తాయి. సో ఈ క్రమంలో దాన్ని అటు డైవర్ట్ చేయలేక ఇటు వదిలేయాల్సి వచ్చింది. ఓ ప్రక్కన అక్కడ వెలగలేరు, దానిపైన నీటి ప్రవాహం ఆపితే వెలగలేరు ప్రమాదంలోకి ఉంటుంది. అంటే ఎగువ ప్రాంతం అంతా కూడా మరలా కొట్టుకుపోయింది. సో ఖచ్చితంగా అక్కడ గేట్లు ఎత్తవలసిన పరిస్థితి. అక్కడ 11 షట్టర్లను ఎత్తివేయాల్సి వచ్చింది. ఆ షట్టర్స్ కూడా ఎత్తడానికి అది అసలు గ్రీజు మెయింటెనెన్స్ లేక, దాని గ్రీజ్ లేక ఆ షట్టర్లు కూడా తెరుచుకోలేని పరిస్థితి. చివరిగా స్వచ్ఛందంగా రైతులు వెళ్ళి 100 మంది రైతుల వరకు వెళ్ళి వాటిని లేవనెత్తారు మాన్యువల్గా. అటువంటి పరిస్థితి దాపురించింది. మరి దీనికి కారణం ఎవరు? అయితే దీనికి సంబంధించి ఇక్కడ పోలవరం కుడికాలువ నిర్మాణం, ఈ పోలవరం కుడికాలువ నిర్మించేటప్పుడు ఈ బుడమేరు వాగుకు సంబంధించిన వ్యవహారం కూడా ఏమైనా డైవర్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ మామూలుగా 37.5 వేల క్యూసెక్కుల నీటి వరకు దాని కెపాసిటీ ఉంది. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే దాన్ని పెంచాలి అని చెప్పేసి అప్పుడు అధికారులు కూడా సూచనలు చేయటం అప్పట్లో జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా కోరుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒకటి డ్రైన్ల నిర్మాణం, డ్రైన్లు ఎక్కడికక్కడ నిర్మించకపోవడం, దాన్ని నిర్లక్ష్యం చేయటం. దాని తర్వాత ఇక్కడ ప్రధానమైన అంశం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ బుడమేరు ఏదైతే అక్కడ ఆ కరకట్ట పైన అక్రమ నిర్మాణాలు, ఒకటి కొండల మీద నిర్మాణం చేశారు కదా మన జనాలు ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఇక్కడ ఈ సామాన్యులు ఎవరైతే కొండలను ఆక్రమిస్తున్నారో లేదా కరకట్టల మీద ఇల్లు నిర్మించుకుంటున్నారో హుట్టాహుటిన
వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించేసేయండి. తరలించేసి సురక్ష ప్రాంతంలో ఇంకెక్కడైనా సరే, అది సిటీకి అవుట్స్కట్స్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట వాళ్ళకి ఇల్లు కేటాయిస్తే, ఏది అర్హులైన వాళ్ళకి, అందులో కొంతమంది బాగా సౌండ్ పార్టీలు కూడా ఉండొచ్చు. ఒకప్పుడు ఎప్పుడో వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితి లేకపోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు వ్యాపారరీత్యా కావచ్చు, ఉద్యోగాల రీత్యా కావచ్చు, ఏదైనా సెటిల్ అయి ఉండొచ్చు. అటువంటి వారు కాకుండా ఇంకా రోజువారీ ఉపాధి మీద బ్రతికే వారు ఉంటారు చూసారా, వారికి ఖచ్చితంగా ఆశ్రయం కల్పించండి ప్రభుత్వం. ఇక్కడ సహజ వనరులన్నీ కొల్లగొట్టేసి ఈ ప్రకృతిని అంతా కూడా ధ్వంసం చేసేసేలాగా ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, అసలు ఈ కొల్లేరు వాగు, ఈ బుడమేరు వాగు, బుడమేరు వాగు కొల్లేరు సరస్సులో కలుస్తుంది కదా, అది తాగునీటి ప్రధాన వనరులు కదా అటు. దానికి వీళ్ళు కట్ట మీద ఇల్లు నిర్మించడమే కాకుండా ఆ డ్రైన్లు తీసుకెళ్ళి బుడమేరు కాలువలోకి పెట్టేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు వాడిన ఆ మురుగునీరు అంతా కూడా ఆ డ్రైన్లో కలుస్తూ ఆ వాగులో కలుస్తుంది. ఏం చేయాలి ఇది? ప్రజలు కూడా ఎంత ఇదిగా, ఎంత స్వార్థము, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే, ఇవాళ ఈ విపత్తులకు కారణం ఎవరు? ప్రజలే. ఏముంది, గబా గబా కట్ట మీద ఖాళీ స్థలం కనబడంగా ఇల్లు నిర్మించేసుకోవటం, కరెంటుకి అప్లై చేసుకోవటం. ఆ విద్యుత్ డిపార్ట్మెంట్కి మరి ఎందుకు అనే ప్రభుత్వానికి విద్యుత్ శాఖ వాళ్ళకి సంబంధం ఉండదో కానీ విద్యుత్ శాఖ వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తారు. దాని తర్వాత వాటర్ కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంటి పన్ను ఇచ్చేస్తారు. దాని తర్వాత మా ఇంటి పట్టా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఇవాళ ఎవరు సఫర్ అవుతున్నారు? ఇప్పుడు కొండ మీద ఇళ్ళ నిర్మాణం జరిగింది, అక్కడ కూడా వాటర్ సప్లై, పవర్ సప్లై అన్నీ బాగానే ఇచ్చారు. రాజకీయ నాయకులేమో మా ఓట్లు ఎక్కడ పోతాయా అనే ఉద్దేశం మీద వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చేస్తారు. ఇవాళ కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. ఆలోచించండి కొంచెం. నేను పేదలకు వ్యతిరేకం కాదు, ఇంకోటి కాదండి, ప్రాణాలు కోల్పోకూడదు కదా. మరి ఈ విధంగా ఇప్పుడు మీరు ప్రభుత్వంకి కొంచెం ఒత్తిడి తెచ్చి ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తే అది ఓకే, సేఫ్గా ఉంటారు. కానీ ఇవాళ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆక్రమించేసుకొని ప్రాణాల మీద తెచ్చుకోవడం అవసరమా? లేకపోతే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా ఇల్లు నిర్మించడం అవసరం అంటారా? ఇవాళ ప్రకృతి విపత్తు వచ్చింది, దానివలన ఇక్కడ కొంతమంది చేసిన తప్పుల వలన ఏకంగా విజయవాడ సిటీనే ఇబ్బంది పడుతుంది. మరి దీనికి ఏం చెప్పాలి సమాధానం? సో ఓ ప్రక్కన వరద, ఎగువన వర్షాలు, మరో ప్రక్కన ఇక్కడ వర్షం, కుండపోతూ వర్షం, మరలో పక్కన బుడమేరు పొంగడం, ఇంకో పక్కన మున్నేరు వాగు, ఇన్ని కారణాలు. ఓ పక్కన ఆక్రమణలు, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేదు, ఇన్ని కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాజకీయపరమైన అంశాలు మరలా తెరపైకి తీసుకురావడం, ఏం చెప్పాలి దీనికి? సో ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అది మన బాధ్యత కూడాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇల్లు ఖాళీ చేయమనగానే మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పేసి వేరే పార్టీలను తీసుకొచ్చి ఇక్కడ భుజాన్ని వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి మీడియా ముందు మాట్లాడతాం కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే ఇక్కడ. కాబట్టి చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి అయితే కోరుకుంది. అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. ఇవాళ ఎంతోమంది పసిపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆహారం లేక, పాలు దొరక్క, మంచినీళ్ళు దొరక్క. మరి పాపం ఎవరిది? అదేమిటి, రాజకీయ నాయకుల మీద సింపుల్ దోసేస్తారు. ప్రజల మీద కూడా ఉంది, ప్రజలతో కూడా తప్పు ఉంది. సో ఇప్పటికైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విజయవాడ మునగటానికి కారణాలు ఇవే. మరి విజయవాడ విద్య అలవాడగా మార్చిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.